హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నా అని చెప్పాను కదా. ఎందుకో సడన్గా ఇంట్రెస్ట్ పోయింది. సో వీడియోస్ చేయాలని కూడా అనిపించట్లేదు. యాక్చువల్గా ఇది సంక్రాంతికి ముందు తీసిన వ్లాగ్ అన్నమాట. సో ఊర్లో కూడా సంక్రాంతి కొన్ని క్లిప్స్ తీశాను. సో అవి అన్నీ కలిసి ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇందాక చూపించాను కదా, ఆ చెట్టు వచ్చి పనస చెట్టు అన్నమాట. ఇది కన్యాకుమారి నుంచి మా వారు తెప్పించారు. ఇది 2500 ఆ 3500 అంట ఈ చెట్టు. ఇదేంటంటే త్రూఅవుట్ ఇయర్ అంతా కాస్తుందంట. కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఏం చేశారో ఏంటో తెలియలా, మన ఇంటికి వచ్చేటప్పటికి ఎండిపోయిందనమాట. ఇంకా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నా, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ మీరు వేసిన తర్వాత, నేల మీద వేసిన తర్వాత మళ్ళీ రికవర్ అవుద్ది అన్నారు. కానీ ఏం ప్రయోజనం లేదు, వేస్ట్గా డబ్బులంతా వేస్ట్ అయిపోయింది. సో మా వారికి చెట్ల పిచ్చి ఎక్కువ అనమాట. ఎక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ గ్యాదర్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేస్తూ ఉంటాడనమాట. సో అలా అది వేస్ట్ అనిపించింది నాకు. అలా తెప్పించి మన ప్రయోజనం లేకుండా అయిపోయింది అనేసి. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే, సంక్రాంతి ముందు తీసిన వీడియో. సంక్రాంతి ఊరికి వెళ్తున్నాం కాబట్టి అన్నీ నేను క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ పండగ స్పెషల్ అంటే నార్మల్గా ఊళ్ళల్లో అయితే మామూలుగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు తెలిసే ఉంటుంది. మొత్తం ఒక రూమ్ ఎత్తుకున్నారంటే రూమ్లో ఏం ఉండకూడదు అనమాట. అన్నీ కంప్లీట్గా బయట పెట్టేస్తారు. బయట పెట్టేసి, అంతకుముందైతే మేము చిన్నపిల్లలప్పుడైతే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇంట్లో పెయింట్ వేసేవాళ్ళు. పెయింట్ వేసి మళ్ళీ బయట పెట్టిన వస్తువులన్నింటిని కూడా ఒక్కొక్కటి శుభ్రం చేసి లోపల పెట్టుకునేవాళ్ళు. సో ఇది పెద్దవాళ్ళ కాలం నుంచి ఆనవాయితీగా పల్లెల్లో జరుగుతున్న క్లీనింగ్ అనమాట సంక్రాంతికి. మనం సిటీస్లో చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు చేసుకోరు. సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇల్లంతా తీసి బయట పెట్టేస్తారు. మళ్ళీ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టుకుంటారనమాట. ఇలా క్లీన్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే మనం కొన్ని అనవసరమైనవి, కొన్ని అవసరమైనవి అన్నీ మళ్ళీ ఎప్పుడొకసారి యూజ్ అవుతాయిలే అని అలా పెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు మన లోపల లాఫ్ట్ లోపల కావచ్చు, లేదా ఇంకా స్టోర్ రూమ్లో కావచ్చు, ఎక్కడైనా ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి మనం ఎత్తిపెట్టిన వస్తువులు కూడా లేవనుకొని మళ్ళీ మనం షాప్ నుంచి కొంటూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇలా అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉంటే సెగ్రిగేట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. సెగ్రిగేట్ అంటే ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత క్లీన్గా పెట్టుకోవచ్చు ఇల్లు. మేము చిన్నప్పుడు మా పక్కన వాళ్ళందరూ సామాన్లు ఎక్కువ కొనేవాళ్ళు. ఇత్తల సామాన్లు కావచ్చు, లేదా అల్యూమినియం కావచ్చు, స్టీల్ కావచ్చు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో లాఫ్ట్ ఫుల్ అవే. తర్వాత ఇంట్లో వాడే వస్తువులు కూడా ఎక్కువగా వాడి అట్లా ఉండేవాళ్ళు అనమాట. కానీ మా అమ్మ మాత్రం అన్నీ చాలా లిమిటెడ్గా. అంటే మాకు అప్పుడంతా ఎక్కువగా పొలంలో పనిచేసే వాళ్ళందరికీ అన్నం పెట్టాల్సి ఉండేది కాబట్టి పెద్ద పెద్ద దబరలు, పెద్ద పెద్ద బిందులు అవి ఉండేటివి. అవి వదిలి అమ్మ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వస్తువులు ఉండేటివి అనమాట. అప్పుడు నాకంతా తెలియనప్పుడు అందరికీ ఎన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయి, ఎన్ని అల్యూమినియం ఉన్నాయి, మన ఇంట్లో ఏమీ లేవే అని అనుకునేదాన్ని. ఎందుకు అమ్మ ఎప్పుడు కొందో అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, ఎంత తక్కువ సామాన్లు ఉంటే ఇల్లు అంత బాగా నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు, ఇందాక సామాన్ల విషయం చెప్పాం కదా, ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదైనా పాత సామాన్లు మళ్ళీ పనికొస్తాయిలే అని అనుకున్నప్పుడు లాఫ్ట్ మీద అక్కడ వేసేస్తుంటాం కదా. కానీ వేసేటప్పుడు ఇప్పుడు ఎలాగో మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అప్పుడైతే ఫోను మనం నోట్ చేసుకునేలాగా అట్లా ఏం లేదు కాబట్టి అప్పుడు ప్రాబ్లం అయ్యేది. ఏదైనా ఒక బుక్లో నోట్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే లాఫ్ట్ మీద ఏ వస్తువులు అయితే సర్దుతామో అవన్నీ కూడా ఒక వీడియో చేసి పెడుతూ ఉన్నాను అనమాట. అంటే ఏమేమి ఉన్నాయి లాఫ్ట్లో, అంటే మనకు ఏమున్నాయి ఏమేమి లేవు అని తెలియదు. మళ్ళీ ఆ సామాన్లు లేవనో లేకపోతే మళ్ళీ తెచ్చుకోవడం ఇందాక చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఒక వీడియో రూపంలో మనం లాఫ్ట్ మీద ఏమేమి సామాన్లు పెట్టాం, లేదా మనం వాడే వస్తువులు కాకుండా వేరే ఏమేమి వస్తువులు మనం జాగ్రత్తగా భద్రపరిచాం అనేది కనుక మనం చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. మా పనమ్మాయి చూడండి, బాగా పల ఇత్తల సామాన్లు తోమేసింది.
తను ఏ పని చేసినా కూడా బాగా చేస్తానమాట. నేనేంటంటే ఇప్పుడు సిల్వర్ వాడకుండా ఇత్తడివి, రాగివే వాడుతూ ఉన్నాను. తర్వాత ఇక్కడ కిచెన్‌లో గూడా క్లీనింగ్ అంతా అయిపోతూ ఉంది. మొత్తం అన్నీ తీసి కింద పెట్టి, మళ్ళీ నీట్‌గా అన్నీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాననమాట. ఇక్కడ చూడండి పైనుంచి ఎక్స్‌ట్రా వస్తువులన్నీ నాకు అవసరం లేని వస్తువులు, బ్యాగులు ఏవేవో లాఫ్ట్ మీదున్నాయి. అవన్నీ ఎప్పుడు మనం ఏమి యూజ్ చేయట్లా. సరే ఊర్లో ఇచ్చేద్దాము అని చెప్పి బాగా మంచి బ్యాగులన్నమాట. జిప్పులు అన్నీ నీట్‌గా ఉన్న బ్యాగులు. ఒకదానికేమో జిప్ పోయింది. మిగతా అన్నీ నీట్‌గా ఉన్నాయి. సో, పిల్లలకి ఎవరికైనా స్కూల్ బ్యాగులుగా అలా యూజ్ చేస్తారు కదా అని చెప్పి, ఇది దాదాపు 2 ఇయర్స్ ముందు లాఫ్ట్ పైన ఏసినామన్నమాట. అలా ఇందాక చెప్పుకున్నట్టు మనం పైన ఏమేమి వస్తువులు పెట్టాం, అదే ఒక క్రమపద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. అంటే కిచెన్‌కి సంబంధించిన ఒక ఇదిగా, ఇంకా మన ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఏదైనా ఎక్స్‌ట్రా ఉంటే గనక అవి ఒక దగ్గర, అవి ఏమేమి ఉన్నా, ఏమేమి లేవనేది మనకు ఖచ్చితంగా తెలుస్తదనమాట. ఒక వీడియో రూపంలో తీసి పెట్టుకున్నట్లయితే. సో, ఇది నేను ఫాలో అయిన టిప్పు మీకు గూడా చెప్తూ ఉన్నాను. అప్పుడేంటంటే మనం టక్కన ఏదైనా ఒక వస్తువు, ఒక బోల్టో, ఒక రాడో ఏదైనా కావచ్చు. నేనైతే సీలలన్నీ ఒక బాక్స్‌లో ఏసి పెట్టుకుంటాను. ఒక పెద్ద నట్లన్నీ ఒక బాక్స్‌లో ఏసి పెట్టుకుంటాను. అలా కొన్ని కొన్ని మనకు నార్మల్‌గా చిన్న చిన్న వస్తువులు గూడా ఒక్కొక్కసారి కనిపించవన్నమాట. అదేలాగా ప్రతి రూమ్‌లో మనం ఏమేమి స్టోర్ చేసాం, వాడే వస్తువులు ఎలా ఉన్నాయి, ఎప్పుడైనా రేర్‌గా వాడే వస్తువులు ఒక దగ్గర, అప్పుడప్పుడు వాడే వస్తువులు ఒక దగ్గర అలా పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటదనమాట. ఏ రూమ్ లాఫ్ట్‌లో ఏమున్నాయనేది మనకు ఈజీగా తెలుస్తది. అలా వీడియో తీసి పెట్టుకున్నట్లయితే గనక. ఇది మీలో ఎంతమంది ఫాలో చేస్తారనేది కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైమ్ అనమాట అలా చేయడం. ప్రతి లాఫ్ట్‌లో అన్నీ చెక్ చేసి ఏవి వద్దు, ఏవి కావాలా అనేది అన్నీ సెగ్రిగేట్ చేసి పారేసాననమాట ఈసారైతే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎప్పుడోసారి ఉపయోగపడతాయని లాఫ్ట్‌లో ఏస్తాం. కానీ అవి ఎప్పటికీ ఉపయోగపడవు. మనం ఎప్పటికీ వాడం. సో, అలాంటి వస్తువులు ఎవరికైనా ఇచ్చేయడమా, ఎవరికైనా యూజ్ అయ్యే వస్తువులైతే ఎవరికైనా ఇచ్చేయడమా, లేదా ఎవరికి యూజ్ గాని వస్తువులైతే పడేయడమా, ఇలా చేయాలనమాట. ఇలా చేస్తే గనక మనం మినిమైజ్ మన మన దగ్గరుండే వస్తువులన్నీ మినిమైజ్ చేసి, ఇల్లు ఎప్పటికప్పుడు మనం సర్దుకోవడానికి గూడా నీట్‌గా ఉంటది. అది గాకుండా మనకు ప్లేస్ గూడా చాలా ప్లేసు మనకు మిగలద్దనమాట. ఇప్పుడు మనం లేనిపోయినటువన్నీ లాఫ్ట్‌లో డంప్ చేసేస్తాము. లేదా మామూలు కబోర్డ్స్‌లో డంప్ చేసేస్తాము. కానీ అవసరమైన వస్తువులు ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకు ఆ ప్లేస్ ఉండదు. సో, ప్లేస్‌ని ఒకటి మనం కరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన వస్తువుల్ని ఎక్కడెక్కడ మనం సర్దుకోవచ్చు. అక్కడ నీట్‌గా సర్దుకోవచ్చనమాట. ఇది వంగనారు నాకు తెలియకుండా మొలిచిందనమాట. ఎక్కడో వంకాయ బడి. సో, అదే చూపిస్తూ ఉన్నాననమాట. తర్వాత ఇందాక టాపిక్‌లోకొచ్చేసినట్లయితే, తర్వాత మనం మన కబోర్డ్‌లో ఫుల్లుగా కొంటూ ఉంటాం బట్టలు. ప్రతిసారి కొత్త బట్టలు కావాలి అని కొంటూ ఉంటాం. కానీ మన కబోర్డ్‌లు నిండిపోతూ ఉంటాయి. మనకు స్థలం గూడా ఉండదనమాట. సో, ఇక్కడ మనం బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాం గదా! ఇవి పంచలోహం బ్యాంగిల్స్. ఇందాక టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. ఈ పంచలోహం బ్యాంగిల్స్ వచ్చేసి మనం నార్మల్‌గా మన ఒంట్లో వేడుంటే గనక ఆ వేడంతా కూడా లాగేసి ఆహ్, మన హీట్‌ని తీసేస్తుంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి నాకైతే తెలీదు హీట్‌ని తీసేస్తుందా లేదా అనేది. కాకపోతే ఈ పంచలోహం బ్యాంగిల్స్ ఎవరైనా కొంటూ ఉంటే గనక అది మన వాటర్‌ని బట్టి ఆ కలర్ అనేది అలా ఉండడమా లేదా చేంజ్ అవ్వడమా జరుగుతూ ఉంటది. సో, అందువల్ల ఎవరైనా పంచలోహం కొనాలనుకుంటే ముందే తొందరపడి ఎక్కువ ఎక్కువ కొనేయొద్దు. ఒకటో రెండో తీసుకొని దాన్ని టెస్ట్ చేసుకోండి. మీ వాటర్‌కి అది సూట్ అవుతుందా లేదా అనేది. ఇవి మెట్లు. అవి సూట్ అయితే గనక బాగా బంగారం కంటే ఎక్కువగా మెరిసిపోతూ ఉంటాయి. సూట్ అవ్వకపోతే మాత్రం బొగ్గుల్లాగా మాడిపోతూ ఉంటాయన్నమాట. అందువల్ల పంచలోహం కొనేవాళ్ళు మాత్రం వాటర్ సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. నాకైతే బెంగుళూరు వాటర్‌కి గానీ, మా ఊరు వాటర్‌కి గానీ పలపలా మెరిసిపోతూ ఉన్నాయి. అసలు ఎవరు ఇది బంగారమా అనేలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి చూస్తూ ఉంటే. అలా నేను పంచలోహం వాడడం స్టార్ట్ చేశాను ఇప్పుడైతే. అప్పుడప్పుడు గోల్డ్ తీసేసి పంచలోహం వేసుకుంటూ ఉంటాననమాట. తర్వాత నేను టీ ఈరోజొచ్చి తులసాకులు, శంఖి పూలతో పెట్టాననమాట. సో, ప్రతిరోజు ఒక్కొక్కటి ఇంగ్రీడియెంట్ వాడుతూ టీ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. సో, అలా ఈరోజు నేను పెట్టిన టీ వచ్చి ఇది. ఒక్కొక్కసారి లెమన్ గ్రాస్‌తో కూడా పెడుతూ ఉంటాను. మొత్తానికి నేను ఖాళీ చేసిన బాక్సెస్
ఇంకా నాకు పనికిరాని వస్తువులన్నీ కూడా గోతంలో ఇలా పెట్టేశాను. సో ఊర్లో ఎవరికైనా ఇచ్చేద్దామని. సో ఊరికి వెళ్తే మాత్రం అన్ని వస్తువులు అందరికి ఉపయోగపడేలా ఉంటాయన్నమాట. ఏది పల్లెటూరులో ఏదో ఒక దానికి వాడుతూ ఉంటారు కాబట్టి. సో టీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇందాక చెప్పుకున్న టాపిక్ కబోర్డ్స్ విషయానికి వచ్చేసినట్లయితే బట్టలు మనం ఇంకా కొంటూనే ఉంటాం. సో అమ్మాయిలకి బట్టల పిచ్చో, నగల పిచ్చో ఉంటుంది కాబట్టి. సో నేనేం చేస్తానంటే చాలా సంవత్సరాల ముందు కొన్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఆహ్, ఆహ్, పైన తీసి పెట్టుకొని వాటిల్ని ముందు వాడడం లేదా రెగ్యులర్‌గా యూజ్ చేసేసి కబోర్డ్‌ని చాలా వరకు ఖాళీ చేసేసేయాలనుకున్నాను. తర్వాత మనం కొంటూ ఉంటే కబోర్డ్‌లు కూడా చాలవు. అందువల్ల మనం కొద్దిగా ఇన్ని బట్టలున్నాయి గదా! అని కొద్దిగా మినిమైజ్ చేసుకొని వాటిని వాడేసాక కొనుక్కుంటే గనక మనం అట్‌లీస్ట్ కొంచెం ఆహ్, మనీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన కబోర్డ్ గూడా ప్లేస్ దొరుకుతుందనమాట. ఇది అనిపించింది. మీరేమంటారో కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే ఈ సంక్రాంతికి మా ఇల్లంతా తీసి బయట పెట్టి మళ్ళీ సర్దితే చాలా అనిపించింది. మొత్తం ఎంత వేస్ట్ మన ఇంట్లో ఇన్ని రోజులు పెట్టుకొని ఉన్నామా? ఇంత చెత్త ఉందా మన ఇంట్లో అన్నట్లు అనిపించిందనమాట. సో అందువల్ల అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఇంట్లో వస్తువులన్నీ తీసి బయట పెట్టి సర్దుకుంటే ఇంత బావుంటుంది అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటే ఇప్పుడే నాకు అర్థమైంది. సో ప్రతి రూమ్ గూడా అన్నీ ఒక్కొక్కటి తీసి సర్ది సంక్రాంతికైతే నీట్ చేసేసుకున్నాను. దాదాపు సగం ఇంట్లో సామాన్లు బయటెళ్ళిపోయినాయనమాట. అంత చెత్త కుప్ప అయింది. కాకపోతే నేను అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం వల్ల వీడియోస్ కూడా అంత సరిగ్గా చేయలేదు. లాస్ట్ మొమెంట్‌లో కొన్ని క్లీనింగ్ వీడియోస్ తీసినవి ఇప్పుడు లోడ్ చేశాననమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించింది? ఇంకా మీరు ఫాలో చేసే టిప్స్ ఏదైనా ఉంటే గనక కామెంట్‌లో పెడితే గనక మన వ్యూవర్స్ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.